sixth problem one. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. ఇది కాంపోజిట్ నెంబర్స్ అనేది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో కాంపోజిట్ నెంబర్స్ ఆర్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. Composite numbers are more than 2 factors. So 2 factors more than 2 factors. More than 2 factors అయితే composite numbers అంటారు. అదే 2 factors ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఎందుకంటే బై ఏ నెంబర్ అయితే అదే ఉంటుంది ప్లస్ 1 ఉంటుంది కాబట్టి అది ప్రైమ్ నెంబర్స్ అంటారు. కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వస్తే దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. సో 7 into 11 into 13 plus 13 ఎలా చేయాలి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే దీంట్లో కామన్ 13 ఉంది కాబట్టి 13 కామన్ తీసుకుందాం. సో 13 కామన్ తీసుకుంటే 13 into 7 into 11 into 1 plus 1 తర్వాత 13 into 77 plus 1 13 into 78. సో దీంట్లో 13, 78, 1 are composite numbers. Composite numbers. తర్వాత 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 is equals to 5 into 7 into 6 into 5 కామన్ తీసినాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది ఇంటూ 1 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ 5 కామన్ తీసినాం కాబట్టి ప్లస్ 1 వస్తుంది. సో 5 ఇంటూ 42 అంటే 42 ఇంటూ 4 is 12 12 is 24 ప్లస్ 1. సో 5 ఇంటూ ఇక్కడ 42 ఇంటూ 24 చేస్తే 4 is 8 4 4 is 16 2 is 4 2 4 is 8 10 9 10. సో 1008 వస్తుంది ప్లస్ 1. సో 5 ఇంటూ 1009 అవుతుంది. తర్వాత ఇక్కడ కూడా మనకి 5, 1009, 1 are composite numbers. Composite numbers. So this is the explanation of 6th problem.